నా పేరు శ్రీవల్లి, మహబూబ్నగర్ జిల్లా జనసేన పార్టీ మహిళా నాయకురాలిని. గత 15 రోజుల నుంచి పవన్ కళ్యాణ్ గారు ఏమైతే తెలంగాణలో సభ పెడతా అన్నప్పటి నుంచి ఇక్కడ తెలంగాణలో ఎంత రచ్చ స్టార్ట్ అయిందో అందరూ తెలంగాణ ప్రజలందరూ చూస్తున్నారు. తెలంగాణలో ఎవరైనా ఉండొచ్చు, ఇటు బంగ్లాదేశ్ వాళ్ళు ఉండొచ్చు, ఇతర రాష్ట్రాల వాళ్ళు ఉండొచ్చు. తెలంగాణలో హైదరాబాద్లో అయితే వివిధ దేశాల వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, అంటే తెలంగాణ అనేది అందరినీ కలుపు. తెలంగాణ గడ్డ అనేది అన్ని కుల మత భేదం ప్రాంతీయ భేదం లేకుండా అందరినీ కడుపులో పెట్టి కాపాడుకునే తెలంగాణని కొంతమంది ఉద్యమకారులు అనే పేరుతో జర్నలిస్టులు అనే కొందరు మాత్రమే కొందరిని ఉద్దేశించి అంటున్న వాళ్ళు ప్రాంతీయ విభేదాలను విపరీతంగా రెచ్చగొడుతుండు. కారణం పవన్ కళ్యాణ్ గారు వస్తే వాళ్ళకు ఎంత మైనస్ అవుతుందో వాళ్ళకి తెలుసు కాబట్టి అట్లా పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఇక్కడ అసలు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ దోచుకోవడానికి రావట్లేదండి, తెలంగాణను వెళ్దామని రావట్లేదు. తెలంగాణను దోచుకునేది తెలంగాణలో ఉన్న నాయకులే, కొందరు నాయకులే. వాళ్ళు పడి తినడానికి అడ్డుపడతారని చెప్పేసి మా నోటికాడ కూడు అంటే ప్రజలు సంపాదించిన కూడును వాళ్ళు తింటున్నారు కదా, అది లాగుతారని చెప్పేసి పవన్ కళ్యాణ్ని విమర్శించి రానివ్వకుండా చేస్తే ఇటువంటి నాయకుడు వస్తే మాకు దొరకదురా నాయనని ఎవ్వరి బాధ వాళ్ళకున్నది మీ పర్సనల్. కానీ పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా దూషించి వ్యక్తిగతంగా మాట్లాడే హక్కు ఎవరికి లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, కనీసం డిప్యూటీ సీఎం అన్న గౌరవం కూడా లేకుండా ఒక ఆమె వచ్చి తమ్ముడు అంటది, ఇంకొక ఆయన వచ్చి ఏం రావంటాడు. అసలు ఏమనుకుంటున్నారు మీరు పవన్ కళ్యాణ్ గురించి అడిగితే ఇక్కడ జన సైనికులు ఎవరు లేరని. అసలు తెలంగాణలోనే పవన్ కళ్యాణ్ అభిమానులు చాలా మంది ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారికి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి అన్నారంటే జన సైనికులందరూ మీరు ఎవరైతే మాట్లాడుతున్నారో మీ ఇంటి చుట్టూ రాత్రింబవల్లో మీరు కాపలా పెట్టుకున్నా కూడా మిమ్మల్ని వదలకుండా తరిమి మిమ్మల్ని కొడతారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆపుతున్నారు, మమ్మల్ని ఇట్లా కట్టేస్తున్నారు, కాల్చేతులు ఇట్లా కట్టేస్తున్నారు, మా నోరును కూడా కట్టేస్తున్నారు పవన్ కళ్యాణ్. వాళ్ళకి సంస్కారం లేదని చెప్పేసి మనం అంతా హీనంగా దిగజారొద్దు, మాట్లాడకండి బాబు అని పవన్ కళ్యాణ్ మమ్మల్ని రిక్వెస్ట్ చేసి ఆపుతున్నారు. మనకు కొన్ని ఉన్నాయి, కొన్ని విలువల మీద బతుకుతున్నాం. మనము తెలంగాణ మీద పడి తినడానికి దోచుకోవడానికి రాలే, సమాజ సేవ చేయడానికి వచ్చినాం. జనసేనలో ఉన్న నాయకులు మొత్తం మధ్యతరగతి వాళ్ళే. పైసలు లేకున్నా కూడా బస్ ఛార్జీలు పెట్టుకొని పోయి కూడా ఇక్కడ మన మహబూబ్నగర్ ఇన్ఛార్జ్ రఘు అన్న గారు కానీ, రమేష్ అన్న గారు, సీనియర్ నాయకులు, కోడిగంటి సాయి అన్న, సీనియర్ నాయకులు అందరూ ఒకప్పుడు బస్ ఛార్జీలు పెట్టుకొని అప్పుడు సోషల్ మీడియా లేనప్పటి నుంచి కేవలం పవన్ కళ్యాణ్ గారి జెండా, పవన్ కళ్యాణ్ గారి ఫోన్లు ఇట్లా ఫోటో చూసి సమాజ సేవ చేసిన వాళ్ళు ఉన్నారు. కేవలం ఆయన కోసం మాత్రమే రక్తదానాలు కానీ, ఎక్కడైనా ఇన్సిడెంట్స్ అయితే పోయి అడగడం కానీ, మాట్లాడడం కానీ, వాళ్ళకు కొన్ని బాధిత కుటుంబాలకు అండగా ఇట్లాంటివి చేసే జన సైనికులు చాలా మంది ఉన్నారు, తెలంగాణ వ్యాప్తంగా ఉన్నారు.